ఓకే, ఇప్పుడు సర్ప్రైజ్ క్వశ్చన్ మీ వైఫ్ నుంచి. ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పండి. ప్రసాద్ గారి హార్డ్ వర్క్ కి మంచి రిజల్ట్ వచ్చినందుకు వీఆర్ ఆల్ హ్యాపీ. శ్రీవారు మా తరఫున మీకు నో క్వశ్చన్స్ బట్ వన్ రిక్వెస్ట్, హెల్త్ కేర్ తీసుకోండి ప్లీజ్. అండ్ వాళ్ళ కొడుకు సాయి సచిన్ కి డైలీ కాల్ చేయమనండి. దట్స్ యువర్ సన్ ఆర్డర్. థ్యాంక్ యూ సిరి, నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసినందుకు. సో ఫస్ట్లో మనకి ఏం లేనప్పుడు కూడా చాలా సపోర్ట్ చేసింది, ఎందుకంటే తనకు తెలుసు నా ప్యాషన్ ఏందని చెప్పేసి. సో చాలా సపోర్ట్ చేసింది. సో డబ్బులు ఎందుకు ఊరికే ఖర్చు పడతాం, ఇవన్నీ డబ్బులు వేస్ట్ చేస్తాం ఎప్పుడు అనలేదు. చాలా సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి. అందరు సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ అంతా, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ. మా ఫాదర్కి అయితే మొన్నటి వరకు తెలియదు. 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానో ఆయనకు అర్థమైంది, కానీ డబ్బులు ఇస్తూ ఉండేవాడు, ఏదో చేస్తున్నాడని తెలుసు కానీ అంతా తెలియదు. మా మమ్మీకి అయితే ఫస్ట్ ఏం తెలుసు, మా వైఫ్ కూడా మొత్తం తెలుసు. మా తమ్ముడు బ్యాక్ నుంచి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా మా కొడుకు, వాడు ఏమో మరి వాడు పుట్టిన తర్వాత కలిసి వచ్చింది అంటున్నారు అందరూ. కొడుకు పుట్టావు కలిసి వచ్చిందని. సో నిజంగా వాడు పుట్టిన తర్వాత నుంచి మొత్తం మారిపోయింది. సో వాడికి 6 months, మన ఛానల్ కూడా 5 months. ఇంకా అర్థం చేసుకోండి, వాడు చాలా స్పెషల్ నాకు. అండ్ వాడు ఎప్పుడైనా నాకు బాగా అలసిపోయాను, ఇంకా నేను ఏం చేయలేని సిచ్యువేషన్లో వాడు ఒక వీడియో కాల్ చేసి ఒక స్మైల్ చాలు మొత్తం ఎనర్జీ నాకు మొత్తం రావడానికి. సో ఖచ్చితంగా నేను చేస్తూనే ఉంటాను ఫోన్స్, నాకు వీలున్నప్పుడల్లా చేస్తున్నాను. తెలుసుగా సిరి ఎంత బిజీగా ఉన్నాను. సో ఇంకా అర్థం చేసుకోవాలి నువ్వు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్. నాకు ఒకసారి కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోతుంటాను, బిజీ షెడ్యూల్ మొత్తం. చాలా మంది ఫీల్ అవుతుంటారు మా సబ్స్క్రైబర్స్ కూడా. నాకు అక్కడ చాలా బాధ చేస్తుంటుంది, ఎందుకంటే నాకు తెలుసు కదా మనకి ఎట్లా ఉంటుంది. మనం ఒకసారి వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ అంతా అయ్యేసరికి ఒక 5-6 hours పడుతుంటుంది. సో ఈ టైంలో ఇంకేం ఆలోచించారు మనం, ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏంటి. సో ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు డెవలప్ అయిందని చెప్పేసి అప్పుడు మాట్లాడుతున్నారు ఫీలింగ్లో ఉంటారు, కానీ టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ఇప్పుడు ఒక 2 months ఆల్సి మొత్తం టైం మీతో స్పెండ్ చేస్తాను. 2 months అయిన తర్వాత మొత్తం ఫుల్ టైం యూట్యూబ్ రావాలనుకుంటున్నాను. సో మీ సపోర్ట్తో ఖచ్చితంగా 2 monthsలో నేను ఫుల్ టైం యూట్యూబర్ అవుతాను. మీకు మంచి కంటెంట్ తీసుకొని వస్తాను. తెలుగులో కూడా ఒక మంచి టెక్ ఛానల్ తయారు చేస్తాను. ఓకే, ఫ్యూచర్లో మీకు ఏమైనా సబ్స్క్రైబర్ మీటప్ పెట్టే ప్లాన్స్ ఉన్నాయా? సబ్స్క్రైబర్ మీటప్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏమీ లేవు. మీటప్స్ అండ్ ప్లాన్స్ అయితే ఏం లేవు. ఒకవేళ పెట్టాలి ఫ్యూచర్లో, మనం ఇంకా సబ్స్క్రైబర్ బేస్ పెరిగితే ఖచ్చితంగా పెడతాను. మంచి సిటీస్ చూసుకొని పెట్టాలి. ప్రజెంట్ అయితే ప్లాన్స్ అయితే. మీకేమైనా గ్రీన్ స్క్రీన్ వాడాలని ఎప్పుడైనా అనిపించిందా? గ్రీన్ స్క్రీన్ ఆర్టిఫిషియల్, మనం బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోతూ, నాకు ఎప్పుడు న్యాచురల్ ఉండడం ఇష్టం. అది గ్రీన్ స్క్రీన్ ఆల్రెడీ చెప్పాను నేను, మనకి ఇక్కడ గ్రీన్ వస్తుంటుంది సైడ్స్ అంతా, మనం వాటిని రిమూవ్ చేయడానికి, షార్ప్ చేయడానికి ఇట్లా చేస్తుంటే మొత్తం ఫేస్ పాడవుతుంది. సో గ్రీన్ స్క్రీన్ ఎప్పుడు వాడను. చేస్తే మంచి స్టూడియో సెటప్ చేస్తాను, మంచి బ్యాక్గ్రౌండ్ పెడతాను, దాని ముందు కూర్చొని మాట్లాడతాను, కానీ గ్రీన్ స్క్రీన్ అయితే ఎప్పుడు వాడను. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? 40 Mbps. 40 Mbps బీమ్. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్స్ అన్ని హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తున్నాయి. దీనివల్ల మనం 2 సిమ్లు వాడాలనుకుంటే వాడలేకపోతున్నాం, కష్టంగా ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను. సో మనకి డిజైన్స్ అన్ని స్టైలిష్ స్లీక్ వస్తున్నాయి. సో డిజైన్ పరంగా చూసుకుంటే వాళ్ళు పెట్టలేకపోతున్నారు, కానీ పెట్టొచ్చు. మీరు లేటెస్ట్ మన సామ్సంగ్ 3 Pro తీసుకుంటే 2 SIMs ఒక మెమరీ కార్డు పెట్టొచ్చు. సో ఫ్యూచర్లో అయితే హైబ్రిడ్ స్లాట్ అయితే రావాలనుకుంటున్నాను. బడ్జెట్లో అయితే మనకి ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 2 SIMs ఉండడం వల్ల బ్యాటరీ మనకు కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆలోచిస్తున్నారో మనం చెప్పలేం. కంపెనీ వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు 2 SIMs ఒక మైక్రో SD కార్డ్ అయితే మనం ఫ్యూచర్లో చూడవచ్చు. ఇండియన్స్కి అయితే పర్టికులర్గా 2 SIM కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి, అండ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా ఉండాలి. సో ఫ్యూచర్లో అయితే మనకు ఖచ్చితంగా హైబ్రిడ్ స్లాట్స్ పోతాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ వీడియో కూడా చేస్తాము ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి, మీరు కావాలంటే మన ఛానల్లో వీడియో చూడవచ్చు. ఓకే, మీరు టెక్నాలజీ గురించి ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా? కోచింగ్ ఏమీ లేదు. చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్, నా కామెంట్ సెక్షన్ కూడా అడిగారు ఏమైనా కోచింగ్ ఇస్తున్నారని. ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు. ఏదైతే ఏం కోచింగ్ తీసుకోలేదు. నేను చదువుకుని మెకానికల్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా కాదు. సో కోచింగ్ తీసుకొని వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు చూడండి, కోచింగ్ అవసరం లేదు, ప్యాషన్ ఉంటే చాలు. ఓకే, మీ డైలీ టైం టేబుల్ రొటీన్? రొటీన్ టైం టేబుల్ మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం, కాలేజ్కి వెళ్ళడం, క్లాసెస్ చెప్పడం పిల్లలకి, అండ్ ఈవినింగ్ రావడం, ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకుంటాం. తర్వాత స్టార్ట్ నైట్ వర్క్ చేస్తాను, యూట్యూబ్ ఒక వీడియో ప్రొడ్యూస్ చేస్తాను, 1 అట్లా పడుకుంటాను, మళ్ళీ మార్నింగ్ లెగుస్తాను. 6 hours పడుకుంటాను, మిగతా టైం అంతా వర్క్ చేస్తూనే ఉంటాను. మీకు ఫ్యూచర్లో ఉన్న యాప్ క్రియేట్ చేసే ఐడియా ఉందా? యాప్ ప్రసాద్ టెక్ ఐడియా ఇప్పుడైతే ఏం లేదు. ఫ్యూచర్లో ఫ్రీ అయితే ఒక 2 months తర్వాత ఫుల్ టైం యూట్యూబ్ రావాలనుకుంటున్నా. అప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలని ఆలోచన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు.com అని. వెబ్సైట్ అయితే డొమైన్ కొన్నాను 2 yearsకి, పోస్టింగ్స్ కొనలేదు ఇంకా. వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తాను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు.com. అండ్ యాప్ చూడాలి, టైం ఉంటే ఖచ్చితంగా యాప్ కూడా క్రియేట్ చేస్తాను, మన వీడియోస్ అన్ని పెడతాను, మీరు చూసుకోవడానికి ఈజీ. మీకు ఒక మొబైల్ కంపెనీ నుంచి రివ్యూ యూనిట్ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పారు కదా, దాని గురించి ఏమైంది? అది రివ్యూ యూనిట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అది నేను పంపించాను, అడ్రస్ పంపించాను, మన అడ్రస్, కానీ ఏమి రిప్లై లేదు. వాళ్ళు ఏమైనా లాంచ్ చేసే ముందు ఏమైనా పంపిస్తారేమో మనకి. పంపించినా పంపిపోయినా పెద్ద దాని గురించి ఆలోచించట్లేదు అసలు. మనం ఎంతవరకు చేయాలో అంతవరకే, ఎక్కువ దాని గురించి ఆలోచించకూడదు. యూనిట్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వస్తే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, తెలుగు వాడి ఇంటికి యూనిట్ వచ్చిందని. రాకపోయినా ప్రాబ్లం లేదు, మనం కొని చేద్దాం, రివ్యూస్ ప్రాబ్లం లేదు. దాని గురించి ఆలోచించకండి, చాలామంది అడుగుతున్నారు. ఏఎండి కంపెనీ, సో మీరు చూడవచ్చు, ఏఎండి అని మీరు కొడితే వస్తుంది. వీళ్ళు ఎక్కువ వాటర్ రెసిస్టెన్స్ ఫోన్స్, మంచి రగ్గడ్ ఫోన్స్ తయారు చేస్తున్నారు. అంటే అవి కింద పడినా ఏం కావు మీకు. చూడాలి, ఒక యూనిట్ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా చూడాలి, రివ్యూ కూడా చేద్దాం. మీ నేటివ్ ప్లేస్ ఏంటి? నేటివ్ ప్లేస్ ఒంగోలు. అంటే ఇంటర్మీడియట్ వరకు ఒంగోలు చదువుకున్నాను, ఇంజనీరింగ్కి హైదరాబాద్ వచ్చాను 2005. అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 12 years అయిపోయింది హైదరాబాద్కి వచ్చి. అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో మ్యాక్సిమం ఇంకా కొంచెం ఫ్యూచర్లో మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. అంత డ్రీమ్స్ ఏమి లేవు, పేరెంట్స్తో కలిసి ఉండాలి. ఇప్పటివరకు దూరంగా ఉన్నాను. సో మొత్తం మాకు షిఫ్ట్ అవ్వాలి ఫ్యూచర్లో, లేకపోతే వాళ్ళే ఇక్కడికి రావాలి. మొత్తం కలిసి ఉండాలని కొంచెం ఉందని. మీకేమైనా టీం ఉందా వీడియోస్ ఎడిట్ చేయడానికి? మీ కింద ఎవరైనా పనిచేస్తారా? ఫ్యూచర్ లో ఏమైనా ఎంప్లాయ్ చేసుకుంటారా? చాలా మంది అడుగుతున్నారు ఇది, మీకు వర్క్ చేస్తారని చెప్పేసి. నాకే టికానా లేదు, మనకి ఏమి లేదు అక్కడ, ఏమి లేదు. నేనే కెమెరామ్యాన్, నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, నేనే యాక్టర్, నేనే ఎడిటర్, నేనే మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాకి. సో నాకు ఒక టీం అంటే ఏం లేదు, మొత్తం మేమే చేయాలి. అందుకే మమ్మల్ని యూట్యూబ్ క్రియేటర్స్ అంటారు. సో చాలా మందికి యూట్యూబ్ క్రియేటర్ అంటే డెఫినేషన్ అంటే ఇదే. యూట్యూబ్ క్రియేటర్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి గడ్డ మీసాలు పెంచుకొని చూస్తుంటారు మీరు. తర్వాత ప్రొడ్యూసర్ లాగా టెన్షన్ పడుతుంటాడు. మేము ఫోన్స్ కొనేటప్పుడు వర్తా కాదా, మనకి ఏమన్నా వస్తుందా రాదా, డబ్బుల గురించి ఆలోచించేటప్పుడు ప్రొడ్యూసర్ అంత టెన్షన్ పడతాం, అంత టెన్షన్ పడతాం. అండ్ యాక్టర్కి ఉండాల్సిన స్కిల్స్ ఉండాలి కెమెరా ముందుకు వచ్చినప్పుడు. అండ్ ఎడిటింగ్ నేర్చుకోవాలి. అండ్ మ్యూజిక్ ఏది బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ అంటే ఇవన్నీ ఎవ్రీథింగ్ మేమే చూసుకోవాలి. ప్రమోషన్స్ కూడా మేమే చేసుకోవాలి. సో ఏదైతే మన వీడియోని మేమే ప్రమోట్ చేసుకోవాలి. సో యూట్యూబ్ క్రియేటర్ అంటే ఇవన్నీ కలిస్తేనే ఒక యూట్యూబ్ క్రియేటర్ అవుతారు. సో ఖచ్చితంగా నాకైతే ఇప్పటివరకు అయితే ఎవరు లేరు, నేను ఒక్కనే కెమెరా ముందు కెమెరా వెనక నేనే ఉండేవాడిని. అప్పుడు మా తమ్ముడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. పెద్ద టీం అయితే ఏం లేదు, నేనే మొత్తం వన్ మ్యాన్ ఆర్మీ. ఫ్యూచర్లో నో ప్లాన్స్, మనకి వచ్చే రెవెన్యూ తక్కువ, దానిలో మళ్ళీ ఒక టీం అంటే చాలా కష్టం. ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందేమో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమి ఆలోచన లేదు. ఇప్పుడు నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పాలి. జియో. జియో సర్ప్రైజ్. ఎయిర్టెల్. ఎయిర్టెల్ జలస్. మైక్రోమాక్స్. ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నా, మన ఇండియన్ కంపెనీ కాబట్టి ఫ్యూచర్లో మైక్రోమాక్స్ కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంటర్నెట్ మిస్యూజ్ చేయకండి. యూట్యూబ్ టాలెంట్ చూపించండి. ఇట్ ఈస్ బెస్ట్ ప్లాట్ఫామ్ టు షో యువర్ టాలెంట్. లక్ష్మీకాంత్.
హార్డ్ వర్క్. మూన్లైట్ ఫ్లాష్. వివో. టాబ్లెట్స్. టాబ్లెట్స్. వాడండి, ఇంకా టాబ్లెట్స్ ఎందుకు? ఇప్పుడు ఫోన్స్ అన్ని కూడా 5.7 5.5 6 inch నథింగ్ బట్ ఇట్ ఈస్ టాబ్లెట్. టాబ్లెట్ అంటున్నాను కదా, టాబ్లెట్ ఈజ్ నథింగ్ బట్ టాబ్లెట్. గీకిరాలి. ఇన్స్పిరేషన్. వర్చువల్ రియాలిటీ. నాట్ రియల్, ఇట్ ఈస్ వర్చువల్. Galaxy Note 7. హార్ట్ బ్రేకింగ్. మై ఫేవరెట్ మొబైల్, బట్ బర్నింగ్ స్టార్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ Note 8. Note 8 ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, ఎందుకంటే డైలీ డ్రైవర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, ఆ రెండిట్లోంచి ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్? ఇది టఫ్ క్వశ్చన్. నేను వాడేది ఐఓఎస్, కానీ సాఫ్ట్వేర్ విషయంలో అయితే ఐఓఎస్ సాఫ్ట్వేర్. క్విక్ ఛార్జ్ ఆర్ డాష్ ఛార్జ్? డాష్ ఛార్జ్, ఎందుకంటే మొబైల్ హీట్ అవ్వకుండా ఛార్జ్ అవుతుంది. ఓన్లీ ఇది ఛార్జర్ హీట్ అవుతుంది. ఒప్పో ఆర్ వివో? ఒప్పో ఆర్ వివో, పైవేవి కావు. నన్ ఆఫ్ దెమ్. వన్ ప్లస్ ఆర్ సామ్సంగ్? ఆబ్వియస్లీ సామ్సంగ్ ప్రీమియం బ్రాండ్ అది. స్నాప్డ్రాగన్ ఆర్ ఎగ్జినోస్? స్నాప్డ్రాగన్ ఆబ్వియస్లీ, పోటీ ఉంది స్నాప్డ్రాగన్ మనకి. సామ్సంగ్ కూడా స్నాప్డ్రాగన్ ఖచ్చితంగా వాడుతుంది, ఎందుకంటే ఎగ్జినోస్ అంత ఇంకా అవ్వాలి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్, మొబైల్ ప్రాసెసర్స్ కింగ్ అని. స్మార్ట్ ఫోన్ ఆర్ పీసీ? స్మార్ట్ ఫోన్. నో అదర్ ఆప్షన్. ఫ్లాష్ సేల్ ఆర్ ఓపెన్ సేల్? ఓపెన్ సేల్. హేట్ ఫ్లాష్. ఎప్పుడైనా మీకు ఫ్లాష్ సేల్ లో మొబైల్ కొనాలనుకున్నప్పుడు స్టాక్ అయిపోయినట్టు అలా వచ్చిందా మీకు ఎక్స్పీరియన్స్? అవుట్ ఆఫ్ స్టాక్. రెడ్మీ 3S ప్రైమ్ అప్పుడు వచ్చింది. ఎలా అనిపించింది అప్పుడు? ఎలా అనిపించింది అంటే కోపం వచ్చింది. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎక్కువ యూనిట్స్ పెట్టచ్చు కదా, ఎందుకు మనకి ప్రజలకి ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. బెటర్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ యూనిట్స్ తయారు చేస్తే వాళ్ళే తీసుకుంటారు కదా. ఇప్పుడు అన్ని రెడ్మీ Note 4 తీసుకున్నారు, కానీ చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ ఎవరు దొరకట్లేదు. చాలా ఇది నాకు కామన్ క్వశ్చన్ అయిపోయింది, ఎలా ఫ్లాష్ సేల్ లో మనం కొనాలని చెప్పేసి. ఆబ్వియస్లీ నేను ఆ రోజు మొత్తం ఒక 5-7 మెంబర్స్ కూర్చొని ఓపెన్ చేసి కూర్చున్నాం. ఫ్లాష్ సేల్ ఓపెన్ అవ్వగానే యాక్టివ్ కార్డ్ ఒకటి చేసాము. ఇది చాలా ఐ హేట్ ఫ్లాష్ సేల్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు బ్లాక్ కలర్ అని కూడా చెప్పారు రెడ్మీ Note 4, ఇంకా అసలు స్టాక్ లేదు. నేను మీ పాపప్ ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాను, లక్ష్మీకాంత్ వెళ్ళాను. యాక్చువల్ హైదరాబాద్ లో ఉన్నాను, నాకు టైం లేక నేను వెళ్ళలేదు. నేను చూసాను ఆ ఈవెంట్, రంజిత్ సార్ కూడా వెళ్ళారు పాపప్ ఈవెంట్ కి. అక్కడ డిస్ప్లే చేస్తారు బ్లాక్ కలర్. 1 month లో వస్తుందని చెప్పి అన్నారు వాళ్ళు, మరి ఇంతవరకే మీరు రాలేదు. చూద్దాం మరి. బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్, ఫస్ట్ టైం షామీ నుంచి మనకి ఇండియాలో. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్? అమెజాన్ ఫ్లిప్కార్ట్ కి సంబంధం. అమెజాన్ మీకు రిటర్న్స్ ఈజీ ఉంటాయి ఫ్లిప్కార్ట్ తో కంపేర్ చేస్తే. అమెజాన్ చిన్న కొనాలంటే మాత్రం అమెజాన్ నుంచి కొనాలి, ఫ్లిప్కార్ట్. ఎందుకు ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. రెడ్మీ 3S ప్రైమ్ కేసు ఒకటి కొన్నాను, అది ఫిట్ అవ్వట్లేదు. ఫిట్ అవ్వకపోతే రిటర్న్ చేయమంటే వాళ్ళు తీసుకోలేదు, అది అట్లనే ఉంది, ఇంట్లోనే ఉంది. సో ఎవరైనా మీరు ఎక్కువ షాపింగ్ చేస్తే నేను కూడా అమెజాన్ ప్రిఫర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఇంకా మనం మొబైల్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఇంకా ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ నుంచి కొనాలి కాబట్టి కొంటాను. ప్రాబ్లం ఏం లేదు, ఫ్లిప్కార్ట్ తోటి మంచి ప్రోడక్ట్స్ ఇస్తారు, కాకపోతే రిటర్న్స్ అప్పుడు మాత్రం ఏమైనా చాలా ఇరిటేట్ చేస్తాం. రిటర్న్స్ మాత్రం బాగుంటుంది, అమెజాన్ తీసుకుంటే రిటర్న్ పాలసీ బాగుంటుంది. క్యాష్ ఆర్ పేటిఎం? క్యాష్. పేటిఎం చాలా తక్కువ వాడను పేటిఎం. సిడీస్ ఆర్ పెన్ డ్రైవ్స్? పెన్ డ్రైవ్స్ ఈజీ టు క్యారీ. నోకియా 1100 ఆర్ ఐఫోన్ 7? నోకియా 1100. ఎవరిది?
ఓకే, ఇంటర్వ్యూలో అయితే ఇంటర్వ్యూ చూసిన ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? మాలాంటి యంగ్ యూట్యూబర్స్ కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇంటర్వ్యూ మీరు ఎలా ఎక్సైట్ ఉన్నారో నేను ఎలా ఎక్సైట్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. సో చాలా క్వశ్చన్స్ అడిగారు నా గురించి. సో మ్యాక్సిమం ఆన్సర్ చేశాను. సో అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను. ఇంకా యంగ్ యూట్యూబర్స్కి అంటే మీరు టెక్ సైడ్ రావాలనుకుంటే మాత్రం ఫస్టే చెప్తున్నాను, డబ్బులు ఆలోచించి మాత్రం రాకండి, ప్యాషన్ ఉంటేనండి. సో ఖచ్చితంగా ఏదో ఒకటి అచీవ్ చేస్తారు. సో పని చేయండి, వర్క్ చేయండి. కొంచెం కష్టమే అనిపించవచ్చు, ఎందుకంటే మనము బయటకు వెళ్ళి ఫొటోస్ తీసి రివ్యూస్ అది చేసేటప్పుడు కొంచెం కష్టమే అనిపిస్తుంది. కాకపోతే అదే మీకు ఇష్టంగా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో చాలామంది టెక్ అనేసరికి బ్యాక్ వెళ్ళిపోతున్నారు తెలుగులో. సో అలా వెళ్ళకండి. ఎక్కువ మీరు షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా ఏమంటే అడ్వెంచర్గా తీస్తూ ఉన్నారు. చాలా చూసే ఛానల్స్ నేను. టెక్ సైడ్ మాత్రం చాలా 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 తక్కువ ఉన్నాయి. ఉన్నా కానీ యాప్స్ రివ్యూస్ చేస్తున్నారు. సో మీరు గ్యాడ్జెట్స్ రివ్యూస్ చేయండి. సో నేను కోరుకునేది అదే, తెలుగులో కూడా మంచి టెక్ ఛానల్స్ రావాలి. కీకే రాజేష్ సార్ లాంటి ఛానల్స్, లేకపోతే C4E టెక్ ఛానల్, ఇట్లాంటి ఛానల్స్ మన తెలుగు నుంచి కూడా ఒకటి రావాలి. వస్తే మనం ఇండియా లెవెల్లో మన తెలుగులో టెక్ ఛానల్స్ ఉన్నాయని చెప్పి తెలియాలి. సో ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న వాటితో స్టార్ట్ చేయండి, ఎక్విప్మెంట్తో కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. సో ఎక్కడ మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. సో కష్టపడండి, ఖచ్చితంగా మీకైతే ఫలితం ఉంటుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, అది మాత్రం మైండ్లో పెట్టుకుని వెళ్ళండి. సో ఇది నేను ఇవ్వగలిగింది మీకు నా సైడ్ నుంచి. అయితే నేను చేసింది అయితే అదే, కష్టపడ్డాను. ఎక్కడ నేను తప్పు చేయలేదు. తప్పు చేస్తే మాత్రం భయపడండి. సో తప్పు చేయకపోతే ఎక్కడ మీరు భయపడకండి. నిజాలు నిర్భయంగా చెప్పండి, ఎవరు బెదిరించినా కానీ భయపడకండి. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఎదుగుతారు. ఇదే నేను ఇవ్వగలిగింది మీకు. సో థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి టిప్స్ ఇచ్చారు మాలాంటి యంగ్ యూట్యూబర్స్ కి. ఇంటర్వ్యూ చూసిన ధన్యవాదాలు. ప్రసాద్ సార్ నా దగ్గరికి రావడమే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి 1 lakh సబ్స్క్రైబర్స్, నాకు 1000 సబ్స్క్రైబర్స్. సో అదే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. నేను ఇలా ఒక ఫేమస్ యూట్యూబర్ని ఇంటర్వ్యూ చేస్తాను అసలు ఎప్పుడు అనుకోలేదు. ఏదో అలా వీడియోస్ పెట్టేవాడిని కానీ ఇలాంటి ఛాన్స్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ సార్, ఛాన్స్ ఇచ్చినందుకు. మనం కూడా సార్ లాగే కష్టపడాలి, సార్ లాగే చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి, 1 lakh సబ్స్క్రైబర్స్. సో ఇలా మీకేమైనా డ్రీమ్ ఉందంటే టెక్ ఛానల్ అని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ ఉన్న ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేయండి. కొత్తగా కెమెరా పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అలా ఏం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయో వాటిని రివ్యూ చేయండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, మంచి పొజిషన్కి రండి. సో ఈ వీడియోలో అయితే ఇంటర్వ్యూ ఎలా ఉందో మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రసాద్ సార్కి నాకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Hi, hello, mic testing 1 2 3. Are you able to hear my voice? No, stop. Voice, huh? Hi, hello. Stop. Stop. ఉంటాయి కదా క్వశ్చన్స్ చూడండి. అదే చూస్తాను. మనీ వేసేది 25th మంత్ 25th లోపు వేస్తారు ఈ మనీ. ఇంకా మనకి 25th రాలేదు. సో అది లాస్ట్. ఓకే, మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ, కెమెరా ముందు కామనే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంటర్వ్యూ ఫస్ట్ ప్రాబ్లం ఏం లేదు, నాకైతే బాగానే అనిపించింది. మామూలుగా మళ్ళీ మళ్ళీ కట్ చేయమాకు కదా, రన్ అవుతుంది. బిహైండ్ ద స్క్రీన్స్ ఏదో క్వశ్చన్ అడిగారు, ఏదో చెప్తున్నా. ఏంటది నీకు ఎలా చెప్పండి. అది చాలా హ్యాపీగా ఉంది. సో అదే ఎంజాయ్ చేసేటప్పుడు కొద్దిగా